ఇంట్లో కనబడుతుందా నాన్న కుడికి రైట్ 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 బాగా చదువుకుంటున్నావా కార్ రెడీ పెట్టురా కలిసి అవుతుంది పైకి పక్కన పారమిత్రులు రావలేదు పారమిత్రులు నమస్కారం సార్ జగన్ 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 గంగారెడ్డి ఫోటోలు రావు రెడీ సార్ మొత్తం జయ గారు కృష్ణమూర్తి గారు మన వేదిక అలంకరించిన వివిధ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగులు బాగుందా మంచిగుందా ఎంఆర్ఓ సార్ గారు, సిడిపిఓ మేడం గారు వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. గ్రామానికి సంబంధించిన గ్రామ సంఘము వివో ఇక్కడ వెలుగు లక్ష్మణ స్వామి భూమి పూజ సంబంధించి 10 లక్షల సార్ గారి ద్వారా 10 లక్షల భవనం శంకుస్థాపన భూమి పూజ చేసుకోవడం జరిగింది. మహిళా సంఘ సభ్యులందరూ
అదే విధంగా అంగన్వాడీ కేంద్రం సంబంధించి కూడా భూమి అవుతుంది. సంబంధించి కూడా ఈ ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సర్పంచ్ గారిని గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన జైత్యాల శాసనసభ సభ్యులు ఈ సంజయ్ కుమార్ గారు మేము గెలవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు సింగారావుపేట గ్రామంలో 35 లక్షలతోటి 3 అభివృద్ధి పనులకు భూమి పూజ చేయించడం అనేది చాలా సంతోషంగా ఉంది. నా సర్పంచ్ గారికి వారి సభ్యులకు ప్రత్యేకంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు అంగన్వాడీ బిల్డింగ్, అది చిన్న పిల్లల కోసం, మా మహిళా అక్క చెల్లెళ్ళ కోసం మహిళా సంఘం, అదేవిధంగా ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఓ రోడ్ వేసే వరకు మళ్ళీ వాడకట్టు పెరుగుతుంది, ఆడ రోడ్ వేయాలి, ఇంకో మూడు కట్టాలి. దాంట్లో ఆ డ్రైన్ సీసీ రోడ్ కూడా 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉన్నాం. దీని వెనకాల ఇప్పుడున్న ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మరి పాత ఇందిరమ్మ రాజ్యం ఆ పాలన ఇప్పుడు కొనసాగుతాం. కొంచెం అనుకున్న ఫలితాలు లేట్ అయినాయి. దానికి చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక్కడున్న చాలామంది నాయకులకు తెలుసు, ఎన్నో ఊర్లకు సంబంధించిన పాత బిల్లులు, అది ఏ ఊరైనా కావచ్చు, అల్లీపూర్ కావచ్చు, సింగారాపేట కావచ్చు, కృష్ణంపేట కావచ్చు, చాలామంది అప్పుడున్న నాయకులు చేసిన బిల్లులు నేను మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేసుకుంటా, ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి కోట్ల రూపాయల బిల్లులు పిలిపించిన. దాంట్లో అల్లీపూర్ వేణుగోపాల్ స్వామి గుడి బిల్లు కూడా ఉన్నది. అట్లా ఎన్నో బిల్లులు ఇప్పించాం. ఇట్లా రాష్ట్రం అంతా ఉండుట్లా ఒక 2 ఏళ్ళు ఇటు రైతు బంధు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అంతకుముందుల ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అవన్నీ ఇచ్చుకుంటూ ఇలా రైతు బంధు అంతకుముందు 5,000 ఇస్తే ఇప్పుడు ఎకరానికి 6,000 చొప్పున ఇయ్యాలటి వరకు 3 ఎకరాల వరకు మొత్తం పడ్డది అందరికి ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతన్నలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్షల మంది 5,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక మాసంటి పెద్ద రైతులకు జర మెల్లగా వస్తుంది, తొందర ఏమున్నది, చిన్నోళ్ళకి ముందుగా రావాలి. పోయినసారి పైసలు లేకున్నా కానీ అందరికి కూడా 2 ఎకరాలు చొప్పున వేసాం. ఇక్కడ కొంతమంది పెద్ద రైతులు ఇక్కడ ఉంటారు. ఇలా చాలా మంది అన్ని మేమే చెప్తున్నాం, ఢిల్లీకి వెళ్ళి అంటారు. ఎన్నడన్నా జర తెల్లబట్టలు కట్టుకునే పెద్ద రైతులకు ఓ 2 ఎకరాలు ఉన్నోళ్ళకో, కారు ఉన్నోళ్ళకో, ట్రాక్టర్ ఉన్నోళ్ళకో ఆ ఢిల్లీకి వెళ్ళి కూడా మేము అప్పుడప్పుడు రైతులకు ఎత్తున్నాం అంటాం. వాళ్ళకి నచ్చినాయా? చేసేటోళ్ళని అంటారు, వాళ్ళని మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే మంచి మార్కెటింగ్ చేసుకుంటారు, మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటూ దేవుని పేరు మీద నడుస్తుంది. దేవుని గుళ్ళకు కూడా ఇలా చెప్తా ఉన్నా, నేను తీసుకొచ్చిన పైసలు ఎంతమంది ఎన్నడూ తీసుకురాలి. ఆ కాలంలో దేవాదాయ శాఖ మంత్రిగా రత్నాకరరావు గారే ధూపదీప నైవేద్యాలకు కొన్ని గుళ్ళకు తెచ్చారంటే ఒక ఎమ్మెల్యే ఇవాళ ధైర్యంగా చెప్తా, ఇవాళ ధరూరు ఆంజనేయ స్వామి కావచ్చు, నీ చలిగా లక్ష్మీనరసింహ కావచ్చు, అంబార్పేట గుట్టకాడు కావచ్చు, అంతరావు కావచ్చు, నీ సింగారాపేట గుడి కూడా నేను పైసలు తెచ్చిన, వాడుకోలే. 9 లక్షలు ఈ ప్రభుత్వం వచ్చాక తీసుకొచ్చినాం. పాత ఉంటే మంజూరు తెచ్చినాం, వాడుకోలే. ఇప్పటికి కూడా ఉన్నాయి. ధ్యాన మందిరం కట్టేది ఉంటే మా సర్పంచ్ గారికి చెప్తా ఉన్నా. అదేవిధంగా అల్లీపూర్ వేణుగోపాల్ స్వామి కావచ్చు, అయోధ్య మా సర్పంచ్ ఉన్నాడు, ఈయన ఉండేవా సార్, అయోధ్య జిల్లా 1-2 చర్చిలు ఉంటే అల్లీపూర్ చర్చిలో బోర్లు కూడా ఇచ్చాం. అంటే ఇట్లా ఒకవైపు ఆధ్యాత్మికత కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు, దవాఖాన్లకు, వీటన్నీ కూడా చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు కార్యక్రమం చేయడానికి ఆ ప్రభుత్వానికి 3.5 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరం వేశారు. కేసీఆర్ గారు 3.5 ఏళ్ళు వేయలే. కళ్యాణ లక్ష్మి ఇస్తే మొదట్లో ఒక ఏడాది అయినాక ఒక 50,000 ఇచ్చారు. అది కూడా ఒక ఎస్సీలకే, ఒక ఎస్సీ ఎస్టీలకే. అటెనుక అందరికీ ఇచ్చారు 2 ఏళ్ళకు. అటెనుక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకి వచ్చినాక 75,000 ఇచ్చారు. రెండోసారి వచ్చినాక 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఎప్పుడు కూడా ఒక్కసారి రావు, టైం పడుతుంది. మరి అట్లనే ఈ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ, తెలివి గల వాడు. చిన్న పదవికి వెళ్ళి అంచెలంచెలుగా జడ్పీటీసీకి వెళ్ళి ఇవాళ పేపర్లు వస్తుంది. 2006లో జడ్పీటీసీకి 7 గెలిచిండో ఎల్లుండి పోతున్నాడని చెప్పి వస్తుంది. తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యారు.
ఎంపీ అయి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏకదమ్మున ముఖ్యమంత్రి కాలే, అన్ని పదవులు చేసుకుంటే ఈడికెళ్ళి ఢిల్లీ దానికి పోయి మళ్ళా ముఖ్యమంత్రి అయింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు నన్ను మంచిగా చూసుకుంటారు. ఈ అన్నంత క్లోజ్ నా హాస్పిటల్ బాగా మంది ఉన్నారు, నాకంటే ఎక్కువ దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు సార్కు. కానీ నేనంటే కూడా మంచి అభిప్రాయం ఉన్నది, అందుకే నేను ముఖ్యమంత్రి తోటి చేయగలిపిన. లేకపోతే నా పని నాకు లేదా, ఇక్కడ అందరు విడిచిపెట్టి దవాఖానలో కూర్చోవచ్చు. అప్పుడప్పుడు నేను కలవడానికి జర్రాడి వరకు నిడుతున్నారు పేషెంట్లు, నా కళ్ళు చూడు, నా అద్దాలు లేకపోతే ఆపరేషన్ చేయాలి. కాబట్టి ఈ సందర్భంలో అందరికి కూడా తెలియజేసేదంటే ఒక గొప్ప కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. చేస్తున్న సందర్భంలో కొందరు అభినందిస్తారు, కొందరు విమర్శిస్తారు. ఎప్పుడైనా కానీ సగం మంది కంటే ఎక్కువ మంచోళ్ళు అంటే చాలు. అందరు ఎప్పుడు అందరినీ మంచోళ్ళు అనరు, అందరు కొడుకులే తల్లిదండ్రులు మెచ్చుకోరు. అటువంటిప్పుడు ఓట్లు వేస్తుంటారు. మీరు మాత్రం నన్ను రెండోసారి నమ్మకంతో గెలిపించారు. నిరంతరం అన్న చెప్పిన దాంట్లో కొన్ని బాగా పొగిడిండు, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, నాకు వేరే పని లేదు. నేను నా ఇంటున్న నాయకులతో కూడా నేనేమో వెనకటికెళ్ళి భూమి జాగాలు ఉన్నాయ్ బిడ్డ లగి పర్వతం మీరు రుణం వేసుకోవాలని నాకు అర్థమవుతలేదని చెప్పి 2-3 రోజులకెళ్ళి మాట్లాడుతూ, అంతకుముందు మాట్లాడలేదు. కానీ అంత గొప్పగా నా ఇంటుంటున్నారు ఈ కుటుంబ సభ్యులాగా, ఇంత గొప్పగా ఉంటుంది. నా వంతుగా తప్పకుండా నా మనసులో ఉన్నది. మీ అందరూ కూడా నన్ను రెండవసారి గెలిపించారు. నా వంతుగా నిరంతరం మీకు సేవలు ఉంటాయి. ఎంత చేసినా తక్కువనే ఉంటుంది, ఎంత చేసినా తక్కువనే ఉంటుంది. అందరూ అనుకుంటారు ఇంకా లేదని. మనది పేరుకు చాలా పెద్ద దేశం, జనాభా ఎక్కువ, కానీ కొద్ది పేద దేశం. ఇవాళ మన రూపాయి విలువ కూడా బాగా తగ్గింది. చాలా వస్తువులు బయటకెళ్ళి రావాలి. ఆ ఫోటో తీసేది కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఈ ప్లాస్టిక్ కూడా బయటకెళ్ళి రావాలి. బయట దేశంకి రావాలంటే రూపాయి విలువ తగ్గిపోతే దీని రేటు పెరుగుతుంది. ఆ రూపాయి విలువ పెరగాలంటే దేశంలో ఉన్న మన రాష్ట్రంలో ప్రింట్ చేయం. దేశం ఇక ఢిల్లీలో ఎవరు ఉండరో మీకు తెలుసు. ఆ రూపాయి విలువ తగ్గితే మన విలువ తగ్గినట్టే. అది విలువ పెంచేటోళ్ళు గొప్ప లేదు. అంత పెద్ద దవాఖాన బస్ స్టాండ్ దగ్గర రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఇవాళ యూత్ అందరు సెల్ ఫోన్లలో చూస్తారు. దాంట్లో చూడమన్నారు మెడికల్ కాలేజ్ మంచిర్యాల దవాఖాన ఎట్లుంటుంది, మెడికల్ కాలేజ్ నిర్మల్ దవాఖాన ఎట్లుంటుంది, మెడికల్ కాలేజ్ కరీంనగర్ దవాఖాన ఎట్లుంటుంది, మెడికల్ కాలేజ్ సిరిసిల్ల దవాఖాన ఎట్లుంటుంది. అదే మనది ఎట్లుంది చూడని సెల్ ఫోన్లో కనబడుతుంది. ఆ రకంగా చేస్తూ ఉన్నాం. మీ అందరు ఆశీర్వాదం ఉండాలి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ లేవు, కానీ రోజు చేసే పనులలో చాలా మంది కళల కట్టబెట్టలు ఉంటారు. మీరు మీ యువతకు, మీ పిల్లలకు చెప్పండి, మాకు మద్దతు ఉండండి. ఎలక్షన్లప్పుడు మీ నిర్ణయం ఎట్లుంటే అట్లా. కానీ ఇంకా 2.5 ఏళ్ళు దాదాపు ఉన్నది. మీకు సేవ చేయడానికి నాకు అడ్డం రాకుండా ఉండే విధంగా మీ అందరికి అండ ఉండాలని చెప్పి సందర్భంగా కొడతాం. అందరికీ ధన్యవాదాలు.